ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సల్మాన్ రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు పాకిస్తాన్ని మళ్ళీ తిరిగి గ్రే లిస్ట్లో చేర్చాలని FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ బాగా డిమాండ్ చేస్తుంది. అసలు ఈ FATF అంటే ఏంటి, ఈ గ్రే లిస్ట్, వీటి గురించి ఒకసారి. రీసెంట్గా మనం చూసామంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే పాకిస్తాన్ అంతా కూడా టెర్రరిజం ఎంకరేజ్ చేస్తుంది, టెర్రరిజంని ఫండ్ చేస్తుంది, కాబట్టి ఈ కంట్రీని కూడా FATFలో ఇంక్లూడ్ చేయాలని చెప్పి అంటున్నారు. FATF అంటే ఏంటి? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అన్నది దీని పేరు గ్రూప్ డి యాక్షన్ కూడా. FATFని గ్రూప్ డి యాక్షన్ అని కూడా అంటారు. గ్రూప్ డి యాక్షన్ అన్నది ఇట్స్ యాక్చువల్లీ డిరైవ్ ఫ్రమ్ ఫ్రెంచ్ టర్మినాలజీ అండి. ఈ గ్రూప్ డి యాక్షన్ అన్నది ఇట్స్ యాక్చువల్లీ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఈ G7 సమ్మిట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ G7 కంట్రీస్ అన్నీ కూడా స్టార్టింగ్ G7 స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళంతా కూడా కలెక్టివ్గా ఈ ఆర్గనైజేషన్ ఒకటి డెవలప్ చేయాలని చెప్పి FATF పెట్టుకున్నారు. దీనికి సిస్టర్ కన్సర్న్గా OECD అని, అది కూడా ప్యారిస్ నుంచి, ఇట్ యాక్చువల్లీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ FATF అనమాట. ఈ FATF ఏం చేస్తుంది అంటే వీళ్ళు ప్రతి కంట్రీకి కూడా ఈ ఫైనాన్షియల్ మానిటరింగ్ అనేది చేస్తాయి. దీన్ని 1989లో కనుక్కున్నారండి. ఈ G7 బేసిస్ మీద ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కాబట్టి 1989లో దీన్ని కనుక్కున్నారు. 1989 to 2001 అంటే సే అబౌట్ 3 years అనుకోండి. ఈ 3 years వరకు వీళ్ళు దేవేర్ ఓన్లీ యాంటీ మనీ లాండరింగ్ మీదే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు, FATF వాళ్ళు. 2001 తర్వాత ఏంటి, ఈ కంట్రీస్ అంతా కూడా ఇంటర్ గవర్నమెంటల్ కంట్రీస్ కలిసి దే టుక్ అ మ్యాండేట్. ఎందుకంటే అప్పటికి 2001లో టెర్రరిజం వాజ్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్. ఈ టెర్రర్ యాక్టివిటీస్ అన్నవి వేరే కంట్రీస్లో ఎట్లా అవుతున్నాయి? ఫైనాన్షియల్ ఫండింగ్ వల్లే కదా. ఈ ఫైనాన్షియల్ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ కంట్రీస్ ఫైనాన్షియల్ ఫండింగ్ చేస్తున్నాయి అని చెప్పి దాని మీద దృష్టి పెట్టి 2001లో యాంటీ టెర్రరిజం అన్నది కూడా వీళ్ళు మ్యాండేట్గా ఇంక్లూడ్ చేసుకొని అప్పటి నుంచి వీళ్ళు ఈ యాంటీ టెర్రరిజంని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. యాంటీ టెర్రరిజం యాక్టివిటీస్ అన్నిటి కూడా అరికట్టాలి. ఈ టెర్రరిజం యాక్టివిటీ ఎట్లా జరుగుతుందంటే ఎక్కడి నుంచో ఒక చోట నుంచి ఫైనాన్షియల్ ఎయిడ్ వస్తుంది. ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, ఫైనాన్షియల్ ఎయిడ్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రావటం వల్లే ఈ టెర్రర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కాబట్టి 2001 నుంచి వీటి మీద వీళ్ళు దృష్టి పెట్టి యాంటీ టెర్రరిజం మీద వీళ్ళు యాక్చువల్లీ ఒక మ్యాండేట్ తీసుకున్నారు. మ్యాండేట్ తీసుకున్నాక ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు 2 లిస్టులు తయారు చేశారు. ఒకటి బ్లాక్ లిస్ట్, ఇంకోటి గ్రే లిస్ట్. బ్లాక్ లిస్ట్ అంటే ఏ కంట్రీ అయితే టెర్రర్కి సంబంధించి, టెర్రర్ యాక్టివిటీస్కి సంబంధించి ఫైనాన్సెస్ ఇస్తుందో, ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుందో, అంతకుముందు వీ హ్యావ్ సీన్ మెనీ అదర్ కంట్రీస్. అంతకుముందు వీ హ్యావ్ సీన్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇవన్నీ కూడా సమ్ పార్ట్స్ ఆఫ్ రష్యా, తర్వాత కొన్ని చోట్ల ప్యారిస్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ జర్మనీ, ఇక్కడంతా కూడా వీ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ టెర్రర్ యాక్టివిటీ. వీటికి ఏ కంట్రీస్ యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఎయిడ్ని ఇస్తున్నాయి, వీటన్నిటి కూడా వీ హ్యావ్ అన్ అదర్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఇంటర్నేషనల్లీ మానిటరీ ఫండ్ అని. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది వరల్డ్ బ్యాంక్ అండ్ ఆల్ ది అదర్ థింగ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్. వీళ్ళు ఏం చేస్తారంటే కంట్రీస్ అన్నిటి కూడా దే యాక్చువల్లీ గివ్ లోన్స్, దే గివ్ ఫైనాన్షియల్ ఎయిడ్, దే గివ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. అంతకుముందు పెహల్గావ్ అటాక్స్ అప్పుడు చూసాము, India demanded that the IMF aid should not be given to Pakistan. The IMF assistance should not be given to Pakistan అని చెప్పి ఇండియా డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇండియా ఏమంటుందంటే ఈ పాకిస్తాన్ అనే ఈ కంట్రీని టెర్రరిజం యాక్టివిటీ ఎక్కువ ఉంది కాబట్టి వీటిని FATFలో మనం ఇంక్లూడ్ చేయాలి. FATFలో ఇంక్లూడ్ చేస్తే బ్లాక్ లిస్ట్ చేసినా గ్రే లిస్ట్ చేయాలి. గ్రే లిస్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రే లిస్ట్లో ఈ పాకిస్తాన్ అనే కంట్రీని, పాకిస్తాన్ని కనుక మనం గ్రే లిస్ట్లో, FATF గ్రే లిస్ట్లో చేస్తే చాలా క్లోజ్లీ మానిటర్ అవుతుంది. గ్రే లిస్ట్లో FATF ఏం చేస్తుందంటే పాకిస్తాన్కి కొన్ని యాక్షన్ ప్లాన్స్ ఇస్తాయి.
ఈ యాక్షన్ ప్లాన్స్ కంపల్సరీగా ఎఫ్ఏటిఎఫ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి పాకిస్తాన్ దాన్ని కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఏటిఎఫ్ ఏ యాక్షన్ ప్లాన్ చెప్తే ఫైనాన్సెస్కి ఆ యాక్షన్ ప్లాన్ ఫాలో చేయాలి. ఒకవేళ ఫాలో చేయకపోతే దే విల్ బి సివియర్ యాక్షన్ విల్ బి దేర్. ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఆ కంట్రీకి ఇమీడియట్లీ స్టాప్ చేయడం జరుగుతుందండి. ఇది కాకుండా ఎఫ్ఏటిఎఫ్ డ్యూటీ ఏంటి అంటే, ఎఫ్ఏటిఎఫ్ దేని మీద చేస్తుందంటే యాంటీ మనీ లాండరింగ్. ప్రతి కంట్రీకి కూడా మనీ లాండరింగ్ అవుతుంటే వాళ్ళకి యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీస్ ఉంటాయండి. సో ఈ యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, దీనికి యాంటీ మనీ లాండరింగ్కి స్పెషల్ కోర్ట్స్ కూడా ఉంటాయి. మన దగ్గర ఇండియాలో పిఎంఎల్ఏ అంటారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని ఉంది. ఈ పిఎంఎల్ఏ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ యాక్చువల్లీ యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీ. వీ హ్యావ్ స్పెషల్ కోర్ట్స్ ఆల్సో. ఏ కంట్రీలో అయితే ఈ యాంటీ మనీ లాండరింగ్ వీక్గా ఉంటుందో, ఏ కంట్రీ అయితే ఈ మనీ లాండరింగ్ ఏజెన్సీస్ ఫెయిల్ అవుతాయో, దెన్ ఎఫ్ఏటిఎఫ్ విల్ టేక్ ఓవర్. ఎఫ్ఏటిఎఫ్ స్పెసిఫిక్గా ఈ యాంటీ మోస్ట్లీ, అందుకనే మనీ లాండరింగ్ ఏంటండి, వేరే ఫారిన్ కంట్రీస్లోంచి మనీ లాండర్ అవ్వకూడదు, ఉన్న మనీ కంట్రీలో దాన్ని లాండర్ చేయకూడదు అన్నది మెయిన్. కాబట్టి ఎఫ్ఏటిఎఫ్ తీసుకున్నప్పుడు ఈ దేశాల్లో వాళ్ళ యాంటీ మనీ లాండరింగ్ అనేది ఫెయిల్ అయినప్పుడు, వాళ్ళ ఏజెన్సీస్ సరిగ్గా చేయలేనప్పుడు ఎఫ్ఏటిఎఫ్ విల్ టేక్ ఓవర్. ఎఫ్ఏటిఎఫ్ టేక్ ఓవర్ చేసి ఏం చేస్తుంది, వీళ్ళకి యాక్షన్ ప్లాన్ ఒకటి ఇస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో చేర్చాలి. గ్రే లిస్ట్లో చేరిస్తే ఏమవుతుంది, వీళ్ళకి యాక్షన్ ప్లాన్ ఇచ్చినప్పుడు ఆ యాక్షన్ ప్లాన్ అన్నది వీళ్ళు నిర్వర్తించాలండి. అది కాకుండా వీళ్ళు ఎన్హాన్స్ స్క్రూటినీ ఉంటుంది. బై హూమ్? బై ఎఫ్ఏటిఎఫ్. ఒకటి యాక్షన్ ప్లాన్ ఉంటుంది, రెండోది ఈ దేశాల మీద ఎన్హాన్స్డ్ స్క్రూటినీ ఉంటుంది. ఎన్హాన్స్ స్క్రూటినీ బై ఎఫ్ఏటిఎఫ్ కాబట్టి ఒకసారి ఆ కంట్రీని కనుక ఎఫ్ఏటిఎఫ్కి చేరిస్తే, ఆ కంట్రీ చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు ఆ కంట్రీ కనుక వినపోతే, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ని చేరిస్తే, దాన్ని కనుక గ్రే లిస్ట్లో చేరిస్తే, దాన్ని కనుక ఫాలో అవ్వకపోతే, దాని మ్యాండేట్స్ ఫాలో అవ్వకపోతే, దాని యాక్షన్ ప్లాన్స్ ఫాలో అవ్వకపోతే, వీళ్ళు పెట్టిన స్క్రూటినీ ఫెయిల్ అవుతాయి, దెన్ వాళ్ళ ఎయిడ్ కానీ వాళ్ళ అసిస్టెన్స్ కానీ విత్డ్రా చేయడం జరుగుతుంది. FATF will recommend again to the International Monetary Fund to stop all aid and stop all assistance. Yes. So this is in brief what FATF is. Kabatti India is demanding Pakistan ni kuda FATF lo చేర్చాలి. ఆ FATF గ్రే లిస్ట్ లో చేర్చాలి. బ్లాక్ లిస్ట్ లో చేరిస్తే అంతగా ఉపయోగం ఉండదు కాబట్టి they said it should be in the grey list. Yes.